సమస్య హన్నా కలిగి ఉంది. ఏమిటి ఆ సమస్య అంటే, హన్నాకు పిల్లలు లేరు, గొడ్రాలు, ఆ బాధ భరించలేకపోతుంది, అవమానం సహించలేకపోతుంది. ఏం చేసింది? హన్నా దేవుని మందిరానికి వచ్చింది. నిరీక్షణ టీవీలో లైవ్లో ఈరోజు ఈ వాక్యం వింటున్న సహోదరులు దయచేసి వినండి. ఆర్థిక సమస్యలు కలిగి ఉన్నటువంటి ఒక విధవరాలు ఇంట్లో కూర్చొని కబుర్లు చెప్పలా, ఇంట్లో కూర్చొని ప్రవక్తకు వార్త పంపించలా. ఏం చేసింది? వాక్కు కలిగిన ప్రవక్త దగ్గరకు వచ్చేసింది. ఎందుకని? దేవుని వాక్యమే తన జీవితంలో ఉన్న సమస్యలు పరిష్కరిస్తుంది అని నమ్మింది. హన్నా, దూర ప్రాంతంలో ఉన్న హన్నా ఇంటి దగ్గరే ఉండి ప్రార్థన చేసుకోవచ్చు, కానీ తను మందిరానికి వచ్చి ప్రార్థన చేసింది. ఎందుకని? మందిరంలో దేవుని సన్నిధి ఉంది, మందిరంలో దేవుని సేవకుడు ఉన్నాడు, మందిరంలో దేవుని వాక్యము ద్వారా పొందుకోవచ్చు. వేకువజామునే లేచి తన భర్తతో కలిసి హన్నా దేవుని మందిరానికి వచ్చి కన్నీటితో తనకున్న బాధ అంతా చెప్పుకుంది. అయ్యా, నాకు పిల్లలు లేరు, గొడ్రాలనే ముద్ర భరించలేకపోతున్నానయ్యా అని చెప్పి దేవుని మందిరానికి వచ్చి దేవుని సన్నిధిలో ప్రాధేయపడింది, ప్రలాపించింది, ప్రార్థన చేసింది. అదంతా ఏలి అనేటటువంటి ఒక యాజకుడు చూశాడు. మొదట అపార్థం చేసుకున్నాడు, తరువాత అంటున్నాడు, అమ్మా, నీవు చేసిన ప్రార్థన దేవుడు సిద్ధింపచేయునుగాక, సంతోషముతో వెళ్ళు. ఆ మాట ఎలా ఆమె వినగలిగింది? దేవుని మందిరం కాబట్టి వినగలిగింది, దేవుని మందిరానికి వచ్చింది కాబట్టి వినగలిగింది, తన సమస్యను దేవుని మందిరానికి తీసుకొచ్చింది.